ఓకేనా. ఇక్కడ డినామినేటర్ అనేది ఈక్వల్గా లేదు. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే న్యూమరేటర్ అనేది ఈక్వల్గా ఉంది. ఇక్కడ ఎప్పుడైనా సరే న్యూమరేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ 3, 5 ఉంది కదా, డినామినేటర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అది తక్కువ వాల్యూ. 1/5 అనేది ఇక్కడ ఈ 3కి 5లో కంపేర్ చేసుకుంటే 5 అనేది గ్రేటర్ దాన్ 3 కదా. బట్ ఫ్రాక్షన్లోకి వచ్చేపటికి ఇది రివర్స్ అయిపోతుంది. ఈ 1/5 అనేది పెద్దది కదా, 5 అనేది పెద్దది కదా. సో 1/5 లెస్ దాన్ 1/3 ఫ్రాక్షన్. అది ఎప్పుడు? ఓన్లీ న్యూమరేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే. న్యూమరేటర్ అనేది సేమ్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా. ఇప్పుడు నాకు 3/5లోని 3/7లో పెద్దది ఏమంటే, మనం 5కి 7కి కంపేర్ చేసుకుంటే 7 పెద్దది కదా. సో ఫ్రాక్షన్స్కి వచ్చేపటికి ఏమవుతుంది, 3/7 అనేది చిన్నది అయిపోతుంది. 3/7